ఏమైనా అందరూ చూడొచ్చు, మంచి ఎమోషనల్గా ఉన్నది. సెకండ్ హాఫ్ చాలా డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళిపోయింది. ఫైట్స్ బాగానే ఉన్నాయి, సాంగ్స్ అయితే చెప్పాలి ఇంకా మామూలుగా. ల్యాగ్ అంటూ ఎక్కడా లేదు, ఫ్లో అనమాట అంతే, అలా వెళ్ళిపోతూ ఉంటుంది మామూలుగా. మరీ అంత ల్యాగ్ అంటూ ఎక్కడా లేదు, ప్రతిదీ ఇంటర్ కనెక్షన్. నచ్చిన మంత్స్ అసలు మామూలుగా కాదు, భజనలో ఉండి అన్నట్టు టెంపుల్ అంతే, ఇంకా అలా చేస్తారు మొత్తం. సీట్లోంచి అందరు లేచిపోతారు. అనేవి ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దు, సినిమా ఓన్లీ చూడండి. 100% ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా 500కి రీచ్ అవుతారు. ఇయో ఇది మా రవణ, మన టీఎఫ్ఐకి తెలిసిన రవణ ఇది, మనం అదే పెట్టుకొని పోవాలి. మనకు ధైర్యంలో సీరియల్ తెలుసు మనకు, ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మీకు మ్యాచ్ ఇస్తాడు. శివ నిర్వాణ డైరెక్టర్, నిన్ను కోరి సెంటిమెంట్స్ అన్నీ వ్యక్తిగా మంచిగా ఉన్నది. కాంబినేషన్ సెట్ అయింది. ప్రియ భవన్ శంకర్ అయినా, నక్షత్ర, చిన్న పాప అన్నీ బాగుంటాయి. జీవి ప్రకాష్ మ్యూజిక్తో మాత్రం పర్ఫెక్ట్ ఇచ్చిండు. ఆ ఎల్ముడి కొట్టే సాంగ్ అయినా, మల్లెపూల పల్లకి డీజే వర్షన్ అయినా కానీ పర్ఫెక్ట్. సాయి కుమార్ గారి క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటుంది. ఎమోషన్స్ అన్ని చాలా బాగున్నాయండి. ఓకే, ఓవరాల్ చాలా మంచి మూవీ, మస్ట్ వాచ్. అంటే కామెడీ సీన్స్ ఏం లేవు, మొత్తం కామెడీ అంటే కామెడీ మూవీ కాదు కదండి, మెసేజ్ ఓరియంటెడ్. ఎక్కడ బోర్ లేదు, లాగ్ లేదు, చాలా బాగుంది. అసలు ఎక్కడ బోర్ అనిపించాలా, లాగ్ అనిపించాలా. సో 3 hours ఉన్నా కూడా ఇలా ఉంటే చూడొచ్చు. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే వాళ్ళిద్దరి ఎమోషన్స్, బాండింగ్ అంతా, ఆయన కూతురికి ఇచ్చిన మోటివేషన్ కానీ, ఆ పెంచే విధానం కానీ, అంటే గర్ల్స్ షుడ్ స్పీకప్ అనేది చాలా బాగా మెసేజ్ ఇచ్చారు. ఓకే, మూవీకి ముందు నుంచి సాంగ్స్ ఇంప్రెషన్ తీసుకొచ్చినాయి, ఎలా ఉంది ఆడియన్స్, ఎలా రెస్పాండ్ అయ్యారు? సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్ లో ఎమోషనల్ సీన్, అసలు ఐ వాజ్ లిటరల్లీ క్రైయింగ్, చాలా బాగుంది. ఓవరాల్ 5 on 5. నేను చాలా బిగ్ ఫ్యాన్, 6th స్టాండర్డ్ నుండి నేను చాలా బిగ్ ఫ్యాన్. మూవీ చాలా బాగుంది. సో అంటే లేడీస్ గురించి చాలా గొప్పగా చెప్పారని సినిమాలు చెప్తున్నారు బయట. సో అందరు కనెక్ట్ అవుతుందా ఫ్యామిలీ ఆడియన్స్కి? హైలైట్స్ ఏంటి సినిమాలో? తీశారు బట్ ఇప్పుడు ఈ జోనర్ అది చాలా బాగుంది. వెరీ నైస్. రేటింగ్ ఏమి ఇస్తారు? మీరే వర్షన్ కూడా ఉంది ఫైట్లో. మీరెలా ఎంజాయ్ చేశారు? బాగా అసలు ఒక్క నిమిషం కూడా VCXలో ఫ్రంట్ రోలో కూర్చున్నా అసలు ఏం తెలియదు. డైరెక్షన్ బాగుందా? బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపిస్తుంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇంకా అంతేనా? అంతే. ఎంత రేటింగ్ ఇస్తారు? 4.5. చూడు, అప్పుడు నిజంగా అన్న డైరెక్టర్ అన్న శివన్న, నేను తిట్టుకున్నా నిన్ను. కాకపోతే నేను చెప్తున్నా, నెంబర్ 1 అన్న, ఒక అయ్యప్ప స్వామి భక్తుడే చెప్తున్నాను. నేను 10 సార్లు మాలేస్తున్నాను. నేను నిజంగా అయ్యప్ప గురించే సినిమాకి వచ్చాను. సినిమా నెంబర్ 1. లాస్ట్ నువ్వు రివీల్ చేయకపోతే నిజంగా సినిమా మాత్రం అటర్ ఫ్లాప్ అయ్యేదన్న. కాకపోతే అయ్యప్ప స్వామి భక్తుడే చెప్తున్నా, ఆ 1 minute అయ్యప్ప స్వామి రిఫరెన్స్ వల్ల నెంబర్ 1 హ్యాట్స్ ఆఫ్. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అన్న. రెడీ. స్వామి శరణమయ్యప్ప. నా పేరు ప్రసాద్ అండి. నేను ఇక్కడ మన ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూడడానికి వచ్చాను. రవితేజ గారిది ఇడుముడు అయిన సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ గారిని, టీఎఫ్ఐకి ఇక్కడ చాలామంది ప్రేక్షకులు ఉన్నారు. టీఎఫ్ఐ అనేది పక్కన పెడితే ఇక్కడ వచ్చేది మాత్రం నిజంగా చాలామంది అయ్యప్ప స్వామి భక్తులే. చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు వచ్చారండి. సినిమా మాత్రం నెంబర్ 1 ఉంది. ఎంతోమంది సినిమా గురించి ఏమని చెప్పని, ఫస్ట్ హాఫ్ నెంబర్ 1 ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం మల్లెపూల పల్లకు ఉంది. దాంట్లో అందరిలో స్వామి నేను నిజంగా చెప్తున్నా, శివ గారు డైరెక్టర్ గారు, నేను చాలామందిని తిట్టుకుని ఉంటాను. నేను మిమ్మల్ని తిట్టుకున్నా ఆ లాస్ట్ 1 minute దాకా, సెకండ్ హాఫ్ నుంచి మిమ్మల్ని తిట్టుకున్నాను. కానీ ఆ లాస్ట్ 1 minute మీరు రివీల్ చేయకపోతే, ఒక అయ్యప్ప స్వామి భూమి మీదకి ఎందుకు వస్తాడండి? ఒక మహిషి అనే రాక్షసుని చంపడానికి వస్తాడు. ఆ మణికంఠ పాప కూడా, రవితేజ వాళ్ళ పాప కూడా అదే చెప్తుంది. నేను ఒక కారణం ద్వారా వచ్చా, ఆ కారణం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని చెప్తుంది. హ్యాట్స్ ఆఫ్ అన్న, నిజంగా చాలా బాగుంది సినిమా నెంబర్ 1. స్వామి కాన్సెప్ట్లోనే సినిమా తీసారేమో అదే అనుకుంటారు, కానీ మంచి స్టోరీ అండ్ మంచి యాక్టింగ్ కానీ, ఆ లేడీస్కి ఇచ్చే సపోర్ట్ కానీ సూపర్ అంటే సూపర్. అంటే అన్న కొంతమంది రవితేజ గారికి ఇలాంటి క్యారెక్టర్ సెట్ కాదు, మాస్ క్యారెక్టర్లు సెట్ అయితే అంటున్నారు. యాక్చువల్లీ రవితేజకి సెట్ కానీ క్యారెక్టర్ అంటే ఏది లేదు. అతను ఒక కమెడియన్ ప్లస్ ఒక యాక్షన్ చేయగలుగుతాడు, ప్లస్ సెంటిమెంటల్ కానీ, ఎమోషనల్ కానీ అన్ని విషయాల్లో రవితేజ నుంచి యాక్టరే లేడు. అతను ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాడు, మీరు చూసి ఉంటారు. అయితే అంటే క్లైమాక్స్ ఎలా అనిపించింది? విలన్ ని కొట్టించడం కానివ్వండి, ఆడపిల్లలతో ఎలా అనిపించింది? అంటే ఇంకేం చెప్తాను,
యా ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఎంతకి రేటింగ్ 10కి 10 ఇస్తా.